ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యటన, వేములవాడ పర్యటన విజయవంతంగా ముగిసినప్పటికీ శివుడి గర్భాలయంలోకి వెళ్ళి పూజలు చేయలేదని తెలుస్తోంది. ఎందుకంటే వేములవాడ రాజన్న సెంటిమెంట్ రాజకీయ నాయకులు బాగా నమ్ముతుంటారు. ఎందుకంటే గత 20-30 సంవత్సరాల నుంచి ఉన్న ముఖ్యమంత్రులు కానీ, వివిధ రాజకీయ నాయకులు కానీ స్వామివారి గర్భగుడిలోకి వెళ్ళి దర్శించుకోలేదు. ఎందుకంటే వేములవాడ గర్భగుడిని దర్శించుకుంటే పదవులు ఊడిపోతాయనే రాజకీయ సెంటిమెంట్ బలంగా ఉంది. కానీ ప్రధాని మోడీ గత ఎన్నికల సందర్భంగా వేములవాడకు వచ్చి రాజన్న ఆలయాన్ని దర్శించుకున్నారు. కానీ వారు ఎలాంటి సెంటిమెంట్కు లోను కాకుండా ఎన్నికల్లో విజయం సాధించి మళ్ళీ ప్రధానమంత్రి పదవిని పొందారు. కానీ ఈసారి రేవంత్ రెడ్డి గారు వేములవాడ గర్భాలయాన్ని సెంటిమెంట్ ఆధారంగానే దర్శించుకోలేదని ప్రజల్లో గుసగుసలున్నాయి. థ్యాంక్ యూ. ఓం సుఖాయ నమః, ఏకదంతాయ నమః, ఓం కవినాయ నమః, ఓం గిరిగిరినాయ నమః, ఓం గంగోదరాయ నమః, ఓం నికటాయ నమః, ఓం విష్ణురాజాయ నమః, ఓం సురేంద్రాయ నమః, ఓం సోమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం భారచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకరణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందభోజాయ నమః, ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ప్రాణోదిత పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి. కొనసాగించాలా కొనసాగించద్దా అనేది రాజన్న సన్నిధిలో తేల్చేది. కానీ అందరూ భయపడ్డట్టే రేవంత్ రెడ్డి గారు కూడా లింగాభిషేకం చేయలేదు. మామూలుగా వేములవాడకి వెళ్ళిన ప్రతి ఒక్క భక్తులు లింగాభిషేకం చేయడానికి కానీ, లేకపోతే స్పర్శించుకోవడానికి కానీ లింగాన్ని కానీ చేస్తారు. కానీ మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఆ పని చేయలేదు. అంటే దాని అర్థం ఏంటంటే కొంతమంది పొలిటికల్ లీడర్లు గతంలో వచ్చినటువంటి ముఖ్యమంత్రులకు కూడా ఇబ్బంది కలిగింది. అలాంటి ఇబ్బంది ఎదురవుతుంది అనే ఉద్దేశంతో ఈయన మన ముఖ్యమంత్రి గారు అంటే లింగానికి అభిషేకం కానీ స్పర్శించుకోవడం కానీ జరగలేదని అనిపిస్తుంది. ఇది మరి నిజంగా ఈ ఆనవాయితీ ఎలా ఉంటుందో చూడాలి. మరిగా ఇంతకుముందు అయితే ఆ ఒక్క పద్ధతి ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. ఇక థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.